అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. ఎట్లున్నారు అందరూ? మంచుకున్నారా? నేనైతే మంచుకున్నానుల్లా. ఇలా పొద్దుగాల నుంచి ఇప్పటిదాకా ఏమేమి ముచ్చట్లయినాయి, ఏం కథ అన్ని ఒక మల్క అరుచుకొని వద్దాం. అరుచుకొని వచ్చే ముందుగాల మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇయ్యండి. చలో షురూ చేద్దాం. ఇలా వార్తలు ఏంది, ఏం కథ అని చెప్పేసి రాజకీయాల్లో రప్పా డైలాగు దుమారం రేపుతా ఉన్నది. అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రాలో కానీ రప్పా డైలాగే వైరల్ అవుతూ ఉన్నది. గత 2-3 రోజుల నుంచి వార్తలు చూస్తూ ఉన్నాం మనము. జగన్ను రప్పా డైలాగును సమర్థించిండు అని చెప్పేసి కొన్ని వార్తలు కూడా కొన్ని పత్రికలలో చూసినాం మనం. అయితే ఈ రప్పా డైలాగ్ అనేది ఎప్పటి నుంచి వైరల్ అవుతూ ఉన్నది అని అంటే, సరే పుష్ప 2 సినిమాలో అది వైరల్ అవుతూ ఉన్నది. పుష్ప 2 సినిమా వచ్చి దాదాపు ఏడాదిన్నర పొద్దు అవుతూ ఉన్నది. అయితే ఈ రప్పా డైలాగు అంతగానము హైలైట్ కాలేదనుకుంటా నేను, నాకు తెలిసి. పుష్ప సినిమాలో సరే ఎక్కువ మంది ఇష్టపడుతుండొచ్చు, కానీ ఎక్కువగా అన్నీ ఇంకా మిగతా పుష్ప సినిమా డైలాగుల కంటే ఇది ఎక్కువగా హైలైట్ కాలేదనే నేను అనుకుంటా. కానీ మొన్న ఏదైతే తెలంగాణ గద్దర్ అవార్డులు అని చెప్పేసి ప్రకటించుకున్నారో ఆ అవార్డుల నేపథ్యంలో ఈ రప్పా డైలాగ్ కొట్టిండు మన పుష్పరాజ్, ఎవరు? అల్లు అర్జున్. గద్దర్ అవార్డులు వివాదాస్పదంగా మారినాయి, అది వేరే విషయం. తెలంగాణలోకి అసలు సంబంధమే లేకుండా గద్దర్ అవార్డు ప్రకటించరు అని చెప్పేసి చాలా విమర్శలు వచ్చినాయి. కొన్ని విమర్శలు కాదు, చాలా విమర్శలు వచ్చినాయి. ఇక ఈ ముచ్చట పక్కకు పెడితే అదే వేదిక మీద పుష్ప అల్లు అర్జున్ డైలాగ్ కొట్టిండు. ఈవెంట్ సరదాగా కాబట్టి ఒక డైలాగ్ కొట్టుకుందామని చెప్పేసి రప్పా అని చెప్పేసి ఒక డైలాగ్ చెప్పిండు. ఇక చెప్పిన పోలే అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అల్లు అర్జున్ మనసులో పెట్టుకున్నాడు, మర్చిపోలేదు. అందుకే రేవంత్ రెడ్డి మీద కోపంతో ఈ డైలాగ్ చెప్పిండు. అంతకుముందు మనం కూడా చూసినాం, దాదాపు అది దిల్ రాజు ఎంబడవాడు ఉరికినా కూడా పేపర్ తీసుకోలే, ఇట్లా వెనక మరి ఇట్లా తీసుకొని పోయిండు. తర్వాత కింద కూడా రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ దేకలేదు అని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చినాయి. అల్లు అర్జున్ రేవంత్ రెడ్డికి తగ్గట్టు డైలాగ్ కొట్టినా కొన్ని వార్తలు వచ్చినాయి. ఈ వార్త పక్కకు పెడితే అయితే ఈ రైతు భరోసాకు సంబంధించిన అంశం దాదాపు ఒక 10 మండలాలకు ఈ రైతు భరోసా పైసలను ఆపేసిండ్రు. ఈ రైతు భరోసా పైసలను రద్దు చేసిండ్రు. ఎందుకు రద్దు చేసిండ్రు అని అంటే, మీరు కూరగాయలు ఎత్తారు, ఈ అబ్దుల్లాపేరు మెట్టు, మహేశ్వరము, ఇటు పోతే బాలాపూరు, ఇట్లా కొన్ని నియోజకవర్గాలకు ఈ రైతు భరోసా పైసలు ఆపేసిండ్రు. ఎందుకు ఆపేసిండ్రు అంటే, మీరు కూరగాయలు ఎత్తారు అందుకే మీకు రైతు భరోసా ఇయ్యము అని అంటే, కూరగాయలు వేసేటోళ్ళు రైతులు గారా? కూరగాయలు వేసేటోళ్ళకి పంట పెట్టుబడి అవసరం ఉండదా? పంట పెట్టుబడి పెట్టందే కూరగాయలు ఉట్టిగానే కాతాయా గాలికి అని చెప్పేసి ఆ రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా పటాన్ చెరువు జిన్నారం మండల కేంద్రంలో మాజీ మంత్రి హరీష్ రావు ఏదైతే అక్కడ ధర్నా చేస్తూ ఉన్నారో రైతు బంధు భరోసా కోసము, ఆ భరోసా కోసం ధర్నా చేస్తున్న కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. చాలా అంశాలు చెప్పిండ్రు, చాలా ముచ్చట్లు చెప్పిండ్రు. ఈ ముచ్చట్లు చెప్పిన తర్వాత రేవంత్ రెడ్డిని చాలా రకాలుగా చాలా ధ్వజమెత్తిరని చెప్పుకోవాలి. ఒకవైపు నవ్వుకుంటేనే ఇంకోవైపు రఫాడిచ్చిర్రు రేవంత్ రెడ్డిని అని చెప్పుకోవాలి. రేవంత్ రెడ్డి మొన్న మాట్లాడిన పొడుగు గురించి మాట్లాడిండు, ఇంకా కొన్ని అంశాల గురించి మాట్లాడిండు, చాలా అంశాల గురించి మాట్లాడిండు. రైతు భరోసా రాకపోతే 2 లక్షల మంది ఓఆర్ఆర్ మీద కూర్చుంటాం బిడ్డ రేవంత్ రెడ్డి, ఇయ్యకపోయినా ఏం కాదని అనుకుంటున్నావేమో అని చెప్పేసి సవాల్ ఇసిరిండ్రు. ఎట్లా ఆపుతావు రైతు భరోసా అని చెప్పేసి సవాల్ ఇసిరిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు. ఇక ఇట్లా ఈ ప్రోగ్రామ్ అయిన నేపథ్యంలో ఏం జరిగిందంటే, కొన్ని పోస్టర్లు, కొన్ని ఫ్లెక్సీలు వైరల్ అయినాయి. హరీష్ రావు ఫ్లెక్సీతో పాటు అక్కడ 3.0 రప్పా 2028 ఎలక్షన్స్ అని చెప్పేసి ఒక పోస్టర్ అయితే వైరల్ అయింది. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడతా ఉన్నది. ఇక మొత్తం మీద ఈ రప్పా మొత్తం వైరల్ అవుతా ఉన్నది. ఇంతకుముందు జగన్ మీద కూడా రప్పా అని చెప్పేసి పోస్టర్లు, ప్లకార్డులు వెలిచినాయి. ఇప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు మీద కూడా రప్పా అని చెప్పేసి, అంటే హరీష్ రావు ఫోటో వేసేసి రప్పా అని చెప్పేసి ఇక ఫ్లెక్సీలు వైరల్ అయినాయి. అందుకే రాజకీయాలలో రప్పా అనే డైలాగు మొత్తం మీద సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది. రాజకీయాలలో దుమారం రేపుతా ఉన్నది రప్పా 2028 రప్పా 2000 ఏమంటారు 3.0 అని చెప్పేసి ఆ ఫ్లెక్సీలు వైరల్ అయినాయి. ఆ ఫ్లెక్సీలకు సంబంధించిన వార్త
వైరల్ అవుతా ఉన్నది. అందుకని మన ఇయ్యాలటి ముచ్చట్లలో ఆ ముచ్చట పట్టుకొని వచ్చిన. అయితే ఈ రైతు భరోసా ఏదైతే ఉన్నదో రైతు భరోసాను కాస్త ఎన్నికల భరోసా చేసింది రాష్ట్ర సర్కార్. పోయిన ప్రభుత్వంలో పంటకు రైతు భరోసా పైసలు ఇస్తే రైతు బంధు పైసలు ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక ఎన్నికలకు రైతు భరోసా పైసలు వేసుకుంటూ పోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రైతు భరోసా పైసలు ఇవ్వాలని నిర్ణయం తీసుకొని కనీసము మొత్తం అందరికి వేసిన పాపాన పోలేదు. అప్పుడేమో కటాఫ్లు పెట్టిండ్రు. డిసెంబర్ 12 తారీఖు నుంచి ఇప్పటిదాకా వేసుకుంటా 2 విడతలో ఏమో వేసిరు కదా, ముక్కుకుంటా మూలుక్కుంటా మొన్నటిదాంతో కలిపి ఇప్పటికి 3 నుంచి 4 విడతల పైసలు ఎగ్గొట్టినట్టే. ఈసారి కూడా అందరికి వల్లేదని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రము కటాఫ్ పెట్టలే. పోయిన ప్రభుత్వంలో రాళ్ళకేసిరు, చెట్లకేసిరు, గుట్టలకేసిరు, పుట్టలకేసిరు, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకేసిరు, 50 ఎకరాలు ఉన్న ఆసామికి కూడా వేసిర్రు. మేము అట్లా కాదు 5 ఎకరాలు 10 ఎకరాలు కటాఫ్ పెడతామని చెప్పేసి మాట్లాడి ఇలా కటాఫ్ లేకుండా రైతు భరోసా పైసలు వేసి పెట్టిండ్రు. ఓర్ని పాడగాను ఈ ఇచ్చంతరం ఎక్కడిది? ఎన్నికల కోసం గింతగానే కథలు పడతారా అని చెప్పేసి జనాల బిత్తరపోయి చూస్తూ ఉన్నారట. ఈ పరిస్థితి, ఈ కథ ఎక్కడిది, లెక్క ఎక్కడిది? ఎన్నికలైతే మరి ఇంత కక్కుర్తా? ఇలా 6 గ్యారంటీలు ఇచ్చి మోసం చేసిరు, అవి మర్చిపోయారు అనుకున్నారా వీళ్ళు? మర్చిపోలేదు కదా. అందుకని సోషల్ మీడియాలో ఈ రప్ప డైలాగులు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడికెక్కిచ్చిర్రు. ఇచ్చిన 6 గ్యారంటీలు అసలు ముచ్చట తీసిన పాపాన పోతలేరు. ఇచ్చిన వాళ్ళకి ఇస్తాన్రు. 6 గ్యారంటీలు కాదు, మళ్ళీ అందులో 1 గ్యారంటీ 2 గ్యారంటీలు. ఇలా ఒక వీడియో వైరల్ అవుతా ఉన్నది సోషల్ మీడియాలో. ఇందిరమ్మ ఇండ్లు అంటే కాంగ్రెస్ వాళ్ళ కోసం పెట్టబడ్డ ఇండ్లే. ఇందిరమ్మ ఇండ్లు అంటే కాంగ్రెస్ వాళ్ళ కోసమే. మిగతా వాళ్ళందరూ ఏడవైనా ఏం కాదు, ఏం పరకబడది. ఇందిరమ్మ ఇండ్లు అంటే కాంగ్రెస్ వాళ్ళ కోసం పెట్టిన ఇండ్లే. ఎవడేమనుకున్నా పరకబడది. మొదటి విడత, సెకండ్ విడత కాంగ్రెస్ వాళ్ళ కోసమే వస్తాయి. ఇండ్లు కాంగ్రెస్ వాళ్ళ పేర్లే వస్తాయి. వాళ్ళకి ఇల్లులు ఉండని, భవంతులు ఉండని, భవనాలు ఉండని, జాగాలు ఉండని, భూములు ఉండని, ఏవున్నా కాంగ్రెస్ కోసం కష్టపడి ఎన్నికలలో గెలిపించిన వాళ్ళ కోసమే, ఇలా కాంగ్రెస్ కార్యకర్తల కోసమే ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి చెప్పబట్టే బాగా చెప్తా మందిని కూర్చోబెట్టి వీడియో చెప్పబట్టే ఆ వీడియోలో క్లియర్ కట్గా ఉన్నాయి పదాలాడ. మళ్ళీ అలవాటైన తీరులో దీన్ని కూడా మార్పింగ్ చేసిరంటే అయిపోతుంది. అలవాటైన పనే కదా, చేతులు దులుపుకుంటే అయిపోతుంది. రైట్, మొత్తం మీద ఈ పరిస్థితి చూస్తూ ఉన్నాం. 6 గ్యారంటీల గురించి జనాలు మర్చిపోయారని అనుకున్నారు. కానీ జనాలు ఎక్కడా మర్చిపోలే. 6 గ్యారంటీల గురించి ఏడవైనా నిలదీస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలను నడి బజార్లు నిలబెడతా ఉన్నారు. ఈ వార్త ఇట్లుంటే ఇది రప్పారప్పకు సంబంధించిన వార్త. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలనే ఉద్దేశంతో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నెలాఖరులో ఎజెండా ప్రకటిస్తారు. ఈ నెలాఖరులో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తారు అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పింది. మంత్రి సీతక్క చెప్పింది. సీతక్క మాటలు వెనుకకు తీసుకుంది. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పే వరకు నారాజ్ అయిందట, హట్ అయిందట. అట్లా మహేష్ కుమార్ గౌడ్తోని మొట్టికాయలు వేపించారు. నీ శాఖ నువ్వు చూసుకోవచ్చు కదా, వేరే శాఖలలో ఎందుకు తల దూరుస్తావు? ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా ఎన్నికల షెడ్యూల్ గురించి చెప్పాల్సింది, నువ్వెట్లా చెప్తావు అని చెప్పేసి మొట్టికాయలు వేసే వరకల్లా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎక్కడ దొంగలు అక్కడనే గప్ చూప్ సాంబార్ బుడ్డి అన్నట్లు ఆయన శాఖ మందం ఆయన చూసుకుంటున్నట, లేకపోతే ఆయన శాఖ కూడా చూసుకుంటలేడట, సప్పుడు చేస్తలేడట. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నెంబర్ 2 అని నేను చెప్పుకుంటాడు కదా, నెంబర్ 2 నోరు మోయించిండు రేవంత్ రెడ్డి అనే వంశాలు తెర మీదకి వచ్చినాయి. రైట్, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల గురించి నేనెందుకు మాట్లాడినంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఒక సర్వే బయటకు వచ్చింది. మనం కూడా రేపు పొద్దున పోల్ పెడదాం. స్థానిక సంస్థల ఎన్నికలలో ఏ పార్టీ ఘన విజయం సాధించనున్నది, స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో ఏ పార్టీ ముందడుగు పోనున్నది, ఏ పార్టీ డీలా పడనున్నది, ఏ పార్టీ చితికల పడనున్నది అనేది మనం కమ్యూనిటీ పోల్ పెడదాం. జర చూస్టోలు ఎవరైనా ఉంటే లైక్ కొట్టుర్రి, షేర్ కొట్టుర్రి. ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందిండ్రి. ఈ కమ్యూనిటీ పోల్ రేపు పొద్దుగాల పెట్టబోయే కమ్యూనిటీ పోల్లో అందరూ పాల్గొనాలి. ఆ పోల్లో ఏ పార్టీ అది స్థానిక సంస్థల ఎన్నికలలో తన సత్తా చూపెట్టబోతుంది అని చెప్పేసి మీరు ఓట్లు వేయాలి. రైట్, ఇట్లానే సర్వేలు అయితే బయటకు వస్తామని ఆ సర్వేలలో కాంగ్రెస్కు చుక్కెదురు. ఇప్పటికే మనం చెప్పుకున్నాం, రాష్ట్రంలో పల్లెలలో, పట్టణాలలో కాంగ్రెస్కు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత పెరిగిపోయింది. ఈ వ్యతిరేకత వల్ల ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే బొక్కబోర్లా పడడం ఖాయం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి నేను ఎన్నటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నా. నేను కాదు, ఇది నా మాట కాదు, తెలంగాణ ప్రజల గొంతుక, తెలంగాణ ప్రజల మాట. అవో ఏమిత్తుండవా, ఏం చేస్తుండని ఇప్పుడు ఎన్నికలలో ఓట్లేయమంటారు. ఏమి వేయము. కేసీఆర్ తన ఎండకుండలను నీడకు తీసిండు. ఏం మంచి చేయలేదు కేసీఆర్, అంతా మంచిగానే చేసిండు. మంచి చేయలేదని ఎట్లా మాట్లాడుతుండ్రు మీరు? ఇంత తిన్నా తినకున్నా, తిన్నడో తినలేడో దేవునికి తెలుసు, కానీ ప్రజలకైతే మంచిగా చేసిండు కేసీఆర్. ఎండకున్నలను నీడకు తీసిండు. ఏం చూడగొట్టిండు కేసీఆర్ అని చెప్పేసి ఏ ఒక్కరిని అడిగినా 4లో 3
ముగ్గురు మంచిగా చెప్తారు కేసీఆర్ మంచిగా చేసిండని, ఏం రేవంత్ రెడ్డి మంచిగా చేస్తుండని చెప్పేట ఆయన కూడా మనసులో ఒక మాట ఉంటుంది, బయటకు ఒక మాట ఉంటుంది. ఆ సగం సగమే ఉంటుంది ఈ కథ కొనసాగుతూ ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా. అయితే స్థానిక సంస్థల ఎన్నికలలో ఏ పార్టీ విజయం సాధించబోతుంది అని అంటే ఒక సర్వే బయటకు వచ్చింది. ఆ సర్వేకు సంబంధించిన అంశాలు ఇప్పుడు నేను బయట పెడతా. ఆ సర్వే ఏంటంటే ఈ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల నేపథ్యంలో మనం కూడా గ్రౌండ్ రిపోర్టుకు పోదాం, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎట్లున్నది అనేది మనం చూద్దాం. రైట్, మొత్తం మీద ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఒక సర్వే బయటకు వచ్చింది. కాంగ్రెస్ను వణికిస్తున్న సర్వే, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోరమైన ఓటమి ఖాయమని తేల్చి చెప్పిన సునీల్ కనుగోలు. రైట్, ఇది వేరేటోళ్ళు ఎవరో కాదు చెప్పింది, ఎవరినైతే నమ్ముకొని సునీల్ కనుగోలును నమ్ముకొని అధికారంలోకి వచ్చిండ్రో, సునీల్ కనుగోలు సర్వేను బయటపెట్టి అధికారంలోకి వచ్చిండ్రో అగ్గోగా సునీల్ కనుగోలు ఇలా దెబ్బ కొట్టిండు. మరి సునీల్ కనుగోలుని ఏమైనా పక్కకు జరిపిరా? సునీల్ కనుగోలుకి అందేటి ఏమైనా అందియలేదా? ఈ సర్వేలన్నీ ఉత్తేజం చెప్పి చాలా మంది మాట్లాడతారు, కానీ కొన్ని సందర్భాలలో జనాల నడిని గట్టిగా పట్టుకునే సర్వేలు కూడా ఉన్నాయి. అందులో భాగంగా ఈ సునీల్ కనుగోలు సర్వే కూడా మొన్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి సగం అటు సగం ఇటు రిజల్ట్ చెప్పింది కదా. ఇక దాని నేపథ్యంలో సునీల్ కనుగోలు సర్వేను నమ్మి ఆ సర్వే ప్రకారమే గాలికి మాటలు చెప్పిండ్రు. ఆ గాలి ఏదైతే ఉన్నదో ఆ గాలి జనాలకు బాగా ఎక్కింది. ఆ గాలిలో భాగంగా ఈ కాంగ్రెస్లో చెప్పిన 6 గ్యారంటీలు బాగా ఎక్కినాయి. ఈ 6 గ్యారంటీలు ఎక్కిన నేపథ్యంలో తెలంగాణ ప్రజలు ఓటు మీద ఓటు గుద్ది కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిండ్రు. అసెంబ్లీ ఎన్నికలలో అటు పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీకి 8, కాంగ్రెస్కి 8 ఇచ్చుకున్నారు. అది లోపాయికారి ఒప్పందం ఏదైనప్పటికీ కూడా ఎంపీ పదవులు చెరసగం పంచుకున్నారు, 1 ఎంఐఎంకు పోయింది. అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో దెబ్బ తప్పది రేవంత్ రెడ్డి సర్కార్కు, గట్టి దెబ్బ పడబోతా ఉన్నది ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో రేవంత్ రెడ్డి సర్కార్కు, కాంగ్రెస్ సర్కార్కు తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి సునీల్ కనుగోలు సర్వే కుండబద్దలు కొట్టింది. రైట్, ఎన్నికల కోసమే రైతు భరోసా ఇస్తున్నారని అభిప్రాయపడ్డ రైతులు ఇక అభిప్రాయపడ్డారా? మరి ఇది కాస్త మీరు రైతు భరోసా అంటే ఏంది, రైతు బంద్ అంటే ఏంది? ఇలా కేసీఆర్ అన్నే ఇస్తాండు లచ్చక్క, నేను అత్త ఇన్నిత్త బుచ్చక్క అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ అన్న ఇలా బొక్కబార్లో పడతా ఉన్నాడు కదా తెలంగాణ జనాల మధ్యలో, తెలంగాణ రైతుల మధ్యలో. ఏదైనా ఆవు కథనే చెప్పి తప్పించుకుంటాడు కదా. ఆవులు కాసుకునేట ఆయన ఏ ముచ్చట అడిగినా ఇక ఆవుల ముచ్చటనే చెప్తాడట ఆయన. ఆవులు కాసుకునేట ఆయన ఏ ముచ్చట అడిగినా ఆవుల ముచ్చటనే చెప్తాడట. ఆ ఆవులు కాసుకునేట ఆయనను ఓనాడు ఏరోప్లేన్ ఎక్కించిరట. ఈ ఏరోప్లేన్ ఎక్కించిన నేపథ్యంలో ఏరోప్లేనా లేకపోతే విమానం ఎక్కించిరట. నువ్వు విమానం ఎక్కినావు కదా, కొత్తగా ఏం చూసినావు అని అంటే నేను విమానం ఎక్కి తిని కిటికీ పక్క సీటులో కూర్చుంటిని, ఆ కిటికీల నుంచి నా గోవులను చూసి తిని, నా దూడను చూసి తిని అని చెప్పేసి ఆవు కథనే ఆవు ముచ్చటనే చెప్పుకుంటూ పోతాడు ఆవులు కాసేటైనా. ఇక ఎప్పుడైనా రేవంత్ రెడ్డి ఏం చేస్తాడంటే సందు దొరికితే మైకు దొరికితే ఇలా బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని నిన్న ఢిల్లీలో చిచ్చాటి పెట్టి చెప్పిండు కదా. మరి బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ముచ్చటలేంది, కేసీఆర్ ముచ్చటలేంది, హరీష్ రావు ముచ్చటలేంది, కేటీఆర్ ముచ్చటలేంది, బీఆర్ఎస్ నాయకుల ముచ్చటలేంది, నువ్వు ఒక్క ముచ్చటనన్నా చెప్తావా రేవంత్ అన్న అని చెప్పేసి ఇలా తెలంగాణ సమాజం ప్రశ్నిస్తూ ఉన్నది. అయిపోయిన పార్టీని ఎవరు దేకను కూడా దేకరు, అయిపోయిన పార్టీని ఎవరు ముట్టుకోరు, అయిపోయిన పార్టీ ప్రస్తావన కూడా తీసుకురారు. మరి ఇలా అయిపోయిన పార్టీ అని చెప్పేసి నువ్వెందుకు కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును ఇట్లా పట్టుకొని వెళ్ళాడతావు? ఇప్పుడు ఏ సందర్భమైనా ఆవు కథ లెక్క అదే ముచ్చట చెప్పుకుంటావు. కేసీఆర్ను దూషిస్తావు, కేటీఆర్ను దూషిస్తావు, హరీష్ రావును దూషిస్తావు, ఇడిపోతే కేసీఆర్ను అనరాని మాటలు అంటావు అని చెప్పేసి. సరే, ఇది పక్కకు పడతా ఉన్నది, ముచ్చట మీద ముచ్చట అట్లా పోతా ఉన్నది. కానీ అయితే ఈ నేపథ్యంలో మీకు చెప్పాల్సిన అవసరం ఏమున్నదంటే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సునీల్ కనుగోలు సర్వే ఒక బాంబు వేల్చింది. స్థానిక సంస్థల ఎన్నికలలో రేవంత్ రెడ్డి పార్టీ, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి బొక్కబోర్ల వడక తప్పదు, ఘోరమైన పరాజయం పాలు కాబోతా ఉన్నారు. కనీసం డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. ఈ ఎన్నికల భరోసా ఏదైతే ఉన్నదో, ఎన్నికల భరోసా మరి ఎన్నికల భరోసాని రైతు భరోసాను ఆపి 4 విడతలు ఎగ్గొట్టి రైతులను నిండా ముంచి చేస్తామన్న రైతులకు రైతు రుణమాఫీ మొత్తం చేయకుండా 50% రైతులకు కూడా ఇంకా చేయలేదు. రైతు రుణమాఫీ కానీ రైతులందరూ పీకల దాకా కోపం మీద ఉన్నారు రేవంత్ రెడ్డి మీద. నేను అధికారంలోకి వచ్చినాక కేసీఆర్ ఇప్పుడు మాఫీ చేసినా సరే మల్లవై తెచ్చుకొని ఎల్లన్నా పుల్లన్న అని చెప్పేసి ముచ్చట చెప్పిన పటేలు బిచ్చడం పెట్టడం అన్నట్టు ఇలా ముచ్చట చెప్పే వరకు మనం బ్యాంకులకు పోయి రుణాలు తెచ్చుకుంటే ఆ తెచ్చుకున్న రుణం మాఫీ కాకపోయి బ్యాంకులలో మిత్తిలు కట్టమని ఇబ్బందులు పెట్టబడుతుంది అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు రైతన్నలు రాష్ట్ర వ్యాప్తంగా. ఇక్కడ 6 గ్యారంటీల మీద తీవ్రమైన వ్యతిరేకత ఏర్పాటు చేసుకున్న తెలంగాణ సమాజం స్థానిక సంస్థల ఎన్నికలలో తుక్కు ఓడగొడతారు అని చెప్పేసి సునీల్ కనుగోలు సర్వే చెప్పింది. రుణమాఫీ, సన్నాలకు బోనసు, వడ్ల కొనుగోళ్ల విషయంలో
కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత అని చెప్పేసి ఇంకా చాలా అంశాల మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. రుణమాఫీ ఇప్పుడే చెప్పినా ఈ సన్నాలకు బోనస్ ఏదైతే ఉన్నదో ముందుగా ఏం చెప్పిండు, క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నాడు. అది ఏ పంటనన్నా కానీ దొడ్డు వడ్లు అనలే, సన్నం వడ్లు అనలే, ఓన్లీ వడ్లకని లేదు. మొత్తం మీద ఈ 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పేసి ఇట్లయితే బాగా వడ్లు వండుతాయి, ఇట్లా కాళేశ్వరం నీళ్ళతోని చాలా మెట్రిక్ టన్నుల ధాన్యం వండుతా ఉన్నది, ఇట్లా మెట్రిక్ టన్నుల ధాన్యం వండింది అనుకో మనం ఆయనతో ఆగమవుతాం, మన ఆస్తులమ్మి వాళ్ళ ఆస్తులన్నీ ఏమి వాళ్ళకి ఏమైనా గర్జా కానీ వాళ్ళ ఆస్తులమ్మి ఎందుకు పెడతారు. ఇంకా అప్పులు చేసి ఆ అప్పులలో తెచ్చిన అప్పులలో 10 రూపాయలు వాళ్ళు జేబులు వేసుకొని ఇంకో 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టిన పాపాన పోరు. కానీ మొత్తం మీద ఇట్లా ఈ విధంగా రుణమాఫీ మీద కానీ సన్నాలకు బోనస్ కానీ ఇంకా పోతే ఈ వడ్ల కొనుగోళ్ల విషయంలో దాదాపు మనం చూసినాం. ఈ వడ్ల కొనుగోళ్ల విషయంలో చాలా మంది చాలా అసహనం వ్యక్తం చేసిండ్రు. కళ్ళాలలో ధాన్యము మొలకలు వచ్చినాయి. ఈ మొలకలు వచ్చిన రైతుల ఆవేదన కాదు, ఈ మొలకలు వచ్చిన రైతు కష్టం తెలిసిన ప్రతి తెలంగాణ బిడ్డ ప్రతి వ్యక్తి ఇలా రైతుల పట్ల ఆవేదన వ్యక్తం చేసిండ్రు. మొలకలు వచ్చిన వడ్లతోని రోడ్లు ఎక్కితే కనీసం పట్టించుకున్న పాపాన ఓలే, వాళ్ళని మందలిచ్చిన పాపాన ఓలే, వాళ్ళకు పాపం భరోసా కల్పించిన పాపాన ఓలే. ఇప్పటికి రైతులు 630 మంది బలిమికి జీవి తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలల పొద్దుల కొన్నము టార్గెట్ రీచ్ అయినామని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు. ఏడగొన్నారు కొంటే గింతగానం గిట్లా గిన్ని వడ్లు ఎట్లా మిగులుతాయి, ఇలా ఇట్లాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిర్రు. వాళ్ళ పట్ల రైతన్నల పట్ల తెలంగాణ సమాజం కూడా సానుభూతి చూపెట్టింది. ఇగో ఇదొకటి వ్యతిరేకత వచ్చింది, రైట్. ఇక కొత్త రేషన్ కార్డులు పెన్షన్లు ఇవ్వకపోవడంలో మరింత అసహనంలో ప్రజలు ఏమన్నారు, నేను అధికారంలోకి వస్తే కొత్త రేషన్ కార్డులు ఇస్తా, నేను అధికారంలోకి వచ్చినాక కంపల్సరీ రేషన్ కార్డులు ఇచ్చినాక నేను అన్ని హామీలు అమలు చేసుకుంటూ పోతా, అన్ని గ్యారంటీలు అమలు చేసుకుంటూ పోతా అని చెప్పిండా. ఇలా కొత్త రేషన్ కార్డులు ఎంతమందికి వచ్చినాయి తెలంగాణ రాష్ట్రంలో, ఈ విషయంలో ఎంతమందిని బదనాం చేసిండ్రు. పోయిన సర్కార్ 6,50,000 రేషన్ కార్డులు ఇచ్చినప్పటికి కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళని మభ్యపెట్టే ప్రయత్నం చేసుకుంటా వాళ్ళని ఆగం చేసే ప్రయత్నం చేసిండ్రు. మొత్తం మీద లేని ముచ్చట్లని చెప్పి ఇలా ఓట్లు బొచ్చలలో రాల్పించుకొని కనీసం కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు అంటే ఇక్కడ వ్యతిరేకత ఏర్పడడానికి గల కారణాలు ఏందయ్యా అంటే నేను ఇవి చెప్తున్నా. సునీల్ కనుగోలు సర్వే కూడా ఇవే కారణాలు చెప్పుకుంటూ వచ్చింది. ఇక మహాలక్ష్మి పథకం కింద నెలకు 2500 లేకపోవడంతో మహిళల్లో నిరాశ. ఏమన్నాడు కేసీఆర్ ఇలా తులం బంగారం విషయంలో వీళ్ళు ఎట్లా చెప్పుకుంటూ వచ్చిందంటే కేసీఆర్ ఇలా కళ్యాణ లక్ష్మి కింద 8,000 ఇస్తాడు, 1,16,000 రూపాయలు ఇస్తాడు, నేను అధికారంలోకి వస్తే ఆ 1,16,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పేసి చెప్పిర్రు కదా. ఇక ఈ తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పేవారికల్లా మహిళలో ఆశ పుట్టుకొచ్చి ఎట్లనే తులం 1,00,000 రూపాయలు ఉన్నది, ఇప్పుడు ఏం లేదన్న. దాదాపు 2,50,000 మంది ఆడబిడ్డలు లగ్గాలు చేసుకున్నారట. వచ్చిన పొద్దుల నుంచి ఇంకెక్కువ పెరుగుతాయి సంఖ్య. మొన్న లగ్గాలు ఇంకా లెక్కనే పెట్టలే. అట్లా చెప్పుకుంటూ పోతే ఎంతమందికి ఎన్ని తులాల బంగారం ఇవ్వగల మహిళలకు అందాల పోటీలలో పాల్గొనేటోళ్ళకేమో ప్రతి ఒక్కరికి తులం బంగారం ఇచ్చుకుంటూ తోలిరు. మరి ఇలా ఎందుకు తులం బంగారం మాకు ఆడబిడ్డలకు ఇత్తలేరు అని చెప్పేసి అదింత వ్యతిరేకత. వీళ్ళకి వచ్చిన వ్యతిరేకత వేరే పరంగా ఏది లేదు. ఉన్న పథకాలను అటకెక్కిచ్చిర్రు, చెప్పిన పథకాలు అమలు చేయలేదు. ఇట్లా ఆశ పుట్టించి ఓట్లన్నీ రాల్పించుకున్నారు. తర్వాత ఇప్పుడు 6 గ్యారెంటీలు ఏమని అంటే గర్రు అనుకుంటా చిర్రుబుర్రులు ఆడుతూ ఉన్నారు తెలంగాణ ప్రజల మీద. ఈ చిర్రుబుర్రులు ఆడే వరకు మీరే చిర్రుబుర్రు ఆడతారా, మాకు అనరాదా చిర్రుబుర్రుమని అని చెప్పేసి తెలంగాణ ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలోనే కాదు, ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీని ఇంకా 20-30 ఏళ్ళ దాకా మళ్ళా ముఖమెత్తి కూడా చూడకుండా చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి వార్తలు అయితే వైరల్ అవుతా ఉన్నాయి. ఇది మనమైతే కల్పించింది చెప్పింది కాదు. ఏదైతే సునీల్ కనుగోలును నమ్ముకున్నాడో రేవంత్ రెడ్డి, అదే సునీల్ కనుగోలు సర్వే సంస్థ చెప్పిన ముచ్చట్లు ఇవి బయట పెట్టిన ముచ్చట్లు. మొత్తం మీద శుష్కప్రియాలు శూన్యహస్తాలు అన్నట్లు 10ల సంఖ్యలో కూడా పూర్తిగానే ఇందిరమ్మ ఇండ్లు, బ్యాంకు ఖాతాలో పడిన గ్యాస్ పైసలు, దారుణంగా పడిపోయిన రియల్ ఎస్టేట్, ఫ్రీ బస్సుతో పల్లెల్లో వ్యాపారాలు గల్లంతు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఆటోలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఫ్రీ బస్సు వల్ల ఘోరమైన పరిస్థితులు, దుర్భరమైన పరిస్థితులు. ఈయన నేపుతాడు సునీల్ కనుగోలు టీము సర్వే సంస్థని చెప్తా ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి సర్వే చేసింది కదా, కాంగ్రెస్ పార్టీకి సర్వే చేసింది కదా, ఈ లోపాలన్నింటినీ సునీల్ కనుగోలు సర్వే సంస్థనే ఎత్తి చూపెట్టింది. మరి ఆయన నమ్ముకున్న సర్వే సంస్థనే ఇలా మరి ఆయన చెప్తే నమ్ముతాడా లేదా తెలియదు. ఇప్పుడు జనాలలో వ్యతిరేకత ఉన్నది మీ పట్ల అని చెప్పేసి మాట్లాడితే వాళ్ళకి పైసలు ఇచ్చి మాట్లాడబెట్టిండ్రు. కావాల్సుకునే బీఆర్ఎస్ నాయకులు, పేడ్ ఆర్టిస్టులు, పేడ్ ఛానళ్ళు ఇట్లా చూపెడతా ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడి తప్పించుకునే ప్రయత్నం చేసిండ్రు కదా.
మీ వైపు మాట్లాడే ప్రొఫెసర్లు నాగేశ్వరరావు లాంటి వాళ్ళు ఇగో మీరు నమ్ముకున్న సునీల్ కనుగోలు సర్వే సంస్థలలో చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా నమ్మాలి రేవంత్ రెడ్డి, నమ్మకపోతే మాత్రం ఘోరమైన పరాజయం తప్పదు. కొద్దో గొప్ప అమలు చేసుకుంటా ఓన్రి. నిరుద్యోగుల తిరుగుబాటు మొదలైంది, ప్రభుత్వ ఉద్యోగుల తిరుగుబాటు మొదలైంది, ఆర్టీసీ కార్మికుల తిరుగుబాటు మొదలైంది, ఆశా వర్కర్ల తిరుగుబాటు మొదలైంది, అంగన్వాడీ టీచర్లు ఇంకా అవన్నీ రాసుకరాలి. అంగన్వాడీ టీచర్ల తిరుగుబాటు మొదలైంది, రైతుల తిరుగుబాటు మొదలుపెట్టిండ్రు, రైతులు తిరుగుబాటు లేవనెత్తిర్రు. ఇవన్నీ తిరుగుబాట్ల నేపథ్యంలో రేవంత్ రెడ్డికి స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఎట్లా తయారు చేసుకున్నాడు రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి అనేటట్లు తయారు చేసుకున్నారు. అందుకే మీడియా ఛానల్ కూడా రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ పార్టీ సర్కార్ తక్కువ, రేవంత్ రెడ్డి సర్కార్ అనుడు ఎక్కువ అయిపోయింది. అట్లా తయారు చేసుకున్నాడు. ఇక మొత్తం మీద ఈ పరిస్థితి చూస్తూ ఉన్నాం. సునీల్ కనుగోలు సర్వే సంస్థ బాంబు వెలిసింది స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో. మరి ఈ నెలాఖరులో షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిండని చెప్పేసి ఇగోక వెనకపోతాడా, లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు పెడతాడా రేవంత్ రెడ్డి అనేది మనం రానున్న రోజులలో చూడాలి. కంపల్సరీ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాల్సిందే. ఇంకా లేటు ఆలస్యం చేస్తే మాత్రం ప్రజలలో పట్టణాలలో పల్లెల్లో తీవ్రమైన వ్యతిరేకత పెరుగుతూ ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్ మీద. దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే అధిష్టానం నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు పెడతలేరు అని చెప్పేసి మొటికాయలు పడ్డాయి. ఈ మొటికాయలు పడ్డ నేపథ్యంలోనైనా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే మాత్రం ఘోరమైన పరిస్థితి ఏర్పాటవుతుంది. ఇంకా వ్యతిరేకత పెరుగుకుంటూ పోతుంది తప్ప వ్యతిరేకత తగ్గుదల అనే ముచ్చట ఉంటుంది రేవంత్ రెడ్డి సర్కారు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ. ఇచ్చిన 6 గ్యారంటీలు అలవి కానీ హామీలు ఇచ్చిండ్రు, అందరం ఎక్కిండ్రు, అరచేతుల వైకుంఠం చూపెట్టిర్రు, అంగు ఆర్భాటలతోని అధికారంలోకి వచ్చిండ్రు. ఇలా అవి చేస్తాం, ఇవి చేస్తాం, పొడి చేస్తాం, ఇక అబ్బాయి ఇచ్చేస్తాం, అచ్చే పాయ అత్తున పోతున్న రామశిల్క, ఇవన్నీ డైలాగులు చెప్పిర్రు. ఇలా ఏమాయే సార్ అంటే ఏడ ముఖం పెట్టుకుంటారో ఏడ దాచి పెట్టుకుంటారో అర్థం కాని పరిస్థితి. మీరు కనుక ఈ నెలాఖరులోగా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పినట్లు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయకపోయినా, నిరుద్యోగులకు జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయకపోయినా పెద్ద ఎత్తున ఉద్యమాలు చూడాల్సిన పరిస్థితి ఏర్పడబోతా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. అదొక్కటి. ఇప్పుడు నీళ్ళ మీద సోయి కల్పించే ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ కూడా రంగంలోకి దిగింది. కేసీఆర్ కూడా రంగంలోకి దిగనున్నారనే ముచ్చట్లు వినబడతా ఉన్నాయి. నీళ్ళ మీద అవగాహన కల్పించేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ తెలంగాణ సమాజానికి కానీ నీళ్ళ మీద అవగాహన కల్పించడానికి నీటి రంగం నిపుణులు కానీ ఇప్పటికే వీడియోల రూపంలో ప్రదర్శనలు ఇస్తా ఉన్నారు. బనకచెల ప్రాజెక్టుతోని నీళ్లు దొబ్బుకోబోయే కుట్ర చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడుని అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు రేవంత్ రెడ్డి. గురుదక్షిణగా బనకచెల ప్రాజెక్టుతోని నీటి హక్కులు తెలంగాణ నీటి హక్కులు కోల్పోయేటట్లు చేస్తా ఉన్నారు. ఎప్పుడైతే కరువు ఏర్పడుతుందో అప్పుడు నీళ్లను కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రేవంత్ రెడ్డికి మాత్రం ఇది మంచి అవకాశం, చక్కటి అవకాశం. ఒకవైపు రాహుల్ గాంధీ దగ్గర తీయడానికి మంచి అవకాశం, ఇంకోవైపు తెలంగాణ ప్రజల గుండెల్లో ఎంతో కొంత ఇప్పటికి ఉన్నదంతా చెదిరిపోయింది, అయిపోయింది, ఆగమైంది. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అసహించుకునే పరిస్థితి ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కంప్లైంట్స్ పిల్స్ దాఖలు చేయాల్సిన అవసరం ఏర్పడ్డది. కాబట్టి ఎంతో కొంత ఆవగించందన తెలంగాణ ప్రజల గుండెలల్లా స్థానాన్ని సంపాదించుకోగలగాలి అని అనుకుంటే బనకచెల ప్రాజెక్టును అడ్డుకొని తెలంగాణ నీటి హక్కులను కాలరాయకుండా తెలంగాణకు బనకచెల ప్రాజెక్టుతోని తెలంగాణ జలాలను కొంటపోకుండా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడిని ఆపే ప్రయత్నం చేయాలి. అక్కడ పార్టీలకు అర్థం కాదు, చంద్రబాబు నాయుడుకి ఒక్కడికే అర్థమవుతుంది, ఇటు రేవంత్ రెడ్డికి కూడా అర్థం కాదు. కాబట్టి ఉన్న నీళ్ళని దొబ్బుకోబోయే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు. కాబట్టి దాన్ని ఆపే ప్రయత్నం చేయాలి, అవగాహన పెంచుకోవాలి. అపెక్స్ కౌన్సిల్కి పోయే కంటే ముందుగానే నీళ్ళ మీద అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. వచ్చి 18 నెలల పొద్దు అవుతుంది. ఈ 18 నెలల పొద్దులన్నా ఒక 2-3 రోజులు ఎవరినన్నా వి ప్రకాష్ అన్న సొంటోళ్ళను లేకపోతే ఇంకో కొంతమంది శ్రీధర్ దేశపాండే లాంటి వాళ్ళను నీటి రంగం నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించుకొని ఏమన్నంటే వెదిరే శ్రీరామును పిలిపించుకొని మాట్లాడుతూ ఉన్నారట. ఇక మరి ఆయన ఎట్లా చెప్తాడు ఏం కథ అనేది మనకి ఎరికిన ముచ్చట్నే. మోడీ వత్తుండని చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్టు మీద కితాబుల వర్షం కురిపించిన ఆయన మోడీ వత్తుండనగానే అయితే ఇది రాంగు అని చెప్పేసి మళ్ళీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రాంగు చేసి చూపెట్టిండు. గట్లాంటి వాళ్ళని కాకుండా ఏమైనా తెలంగాణ నీళ్ళ మీద సోయి కల్పించేటోళ్ళను అవగాహన కల్పించేటోళ్ళను పిలుచుకొని క్లాసులనే చెప్పించుకొని అపెక్స్ కౌన్సిల్కి పోయేటప్పటికి ఇప్పుడు మరి మాజీ మంత్రి హరీష్ రావు కూడా సవివరంగా వివరించిండ్రు. ఏంది బనకచెర్ల, ఏంది కాళేశ్వరం ప్రాజెక్టు, బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం ఏ విధంగా జరుగుతూ ఉన్నదని చెప్పేసి గట్లాంటి వాళ్ళని పిలిపించుకొని మాట్లాడుండ్రి. జర మీకు అవగాహన కల్పించుకున్న వాళ్ళు అవుతారు. అపెక్స్ ఈడనంటే మాట్లాడు అఖిలపక్ష సమావేశం పెట్టి సరే ఒప్పుకున్నాడు కాబట్టి ఆయన అమాయకత్వాన్ని ఒప్పుకుందాం, ఎర్రితనాన్ని ఒప్పుకుందాం. కానీ అపెక్స్ కౌన్సిల్కి పోయిన కాడ చంద్రబాబు నాయుడు గారు మరి దేవాదుల ప్రాజెక్టు యాడున్నది, చంద్రబాబు నాయుడు గారు మరి బనకచెల ప్రాజెక్టు కడితే తెలంగాణకు మంచిదే అంటాడు. ఆయన ఎత్తుకొని పోతాడు, ఆవల పడతాడు.
మీరు గనక ఈ నీళ్ళ మీద అవగాహన కల్పించుకోకపోతే ఆగమవుతుంది. ఇలా పొద్దుగాల ఏం చేసిండ్రు, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసుకుంటూ పోయారు వరంగల్ సుబేదారి పోలీసు. అయితే ఈ అరెస్టు చేసిన నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి చాలా అంశాలు మాట్లాడినరు. ఏదైతే ఉండేల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ గురించి ఆయన వివరించడం జరిగింది, బయటపెట్టడం జరిగింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాలన గాలికి ఇడిచిపెట్టి కక్షపూరితమైన రాజకీయాలతో ముందడుగు పోతా ఉన్నది కాంగ్రెస్ సర్కార్. ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే నిలదీస్తారో, ఎవరైతే ప్రజా గొంతుకై ప్రశ్నిస్తూ ఉన్నారో హరీష్ రావు, కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి ఇంకా చాలా మంది బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెట్టుకుంటా, ఏమనంటే కమిషన్లు అని చెప్పేసి కాలయాపన చేసుకుంటా, విచారణల పేరుతో పిలిపించుకుంటా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలతో కొనసాగుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో. అట్లనే ఇక్కడ ఏదైతే మనోజ్ రెడ్డి అని చెప్పేసి మైనింగ్ వ్యాపారి ఉంటాడు, ఆయన భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు 50 లక్షలు డిమాండ్ చేసిండట. ఆ క్వారీ వ్యాపారిని 50 లక్షలు డిమాండ్ చేసిందని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేసిందని చెప్పేసి ఆమె కేసు పెడితే ఆ కేసు ఆధారంగా వాళ్ళు ఏం చేసిండ్రు, అది ఫిర్యాదు ఆధారంగా కేసు ఫైల్ చేసిరు. ఈ ఫైల్ చేసిన నేపథ్యంలో ముందస్తు బెయిల్కు పిటిషన్ దాఖలు చేసిండ్రు పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టులో. కొన్ని అడ్వకేట్ జక్ల లక్ష్మణ్ యాదవ్ మనకు వివరంగా వివరించారు. పొద్దుదాకా మనది లైవ్ అదే నడిచింది. అయితే రిమాండ్ విధించింది వరంగల్ కోర్టు. రిమాండ్ విధించిన తర్వాత బెయిల్ మంజూరు చేసింది వరంగల్ కోర్టు. 14 రోజులు రిమాండ్ అన్నారు, తర్వాత ఎంబటే బెయిల్ మంజూరు చేసిండ్రు. ఆ మైనింగ్ ఏదైతే ఉన్నదో అది 2 ఎకరాల పరిమితే ఉన్నదట, కానీ 20 ఎకరాలలో మైనింగ్ చేస్తూ ఉన్నారట, తవ్వుతా ఉన్నారట. అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు హెల్మెట్లు పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నదట. నా మీద కేసులు పెడితే నేను AK-47 గన్ అవుతా, నీ కేసులకు భయపడను రేవంత్ రెడ్డి, ఎక్స్టార్షన్ అని నా మీద కేసు పెట్టారు. ఎక్స్టార్షన్ అంటే రేవంత్ రెడ్డి కాంట్రాక్టర్ల దగ్గర 20% కమిషన్ తీసుకునేది ఎక్స్టార్షన్. వరంగల్ జిల్లాలో సీతక్క ఇసుక దందా చేసి కాంట్రాక్టర్లను బెదిరించి పైసలు వసూలు చేయడం ఎక్స్టార్షన్. కడియం శ్రీహరి పేదల భూముల బెదిరించి గుంజుకోవడం ఎక్స్టార్షన్. వరంగల్ జిల్లాలో జరుగుతున్న స్కాములన్నీ రేపు ప్రెస్ మీట్ పెట్టి మీ బట్టలు ఇప్పుతా బిడ్డ, రేపు మీడియా సమావేశం పెట్టి ఆధారాలతో మొత్తం బయట పెడతా, ఎవరు ఊహించని విధంగా రేపు ప్రెస్ మీట్ ఉంటుంది. నాకు బెయిల్ వచ్చేలా చేసిన బీఆర్ఎస్ లీగల్ టీంకు ధన్యవాదాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అని చెప్పేసి ఇక ఆయన విడుదలైన తర్వాత బెయిల్ మీద విడుదలైన తర్వాత ఖచ్చితంగా మేము నువ్వు కేసులు పెట్టినంత మాత్రాన భయపడేది ఉండదు. ఇంకా రెట్టింపు, ఇంకా కౌశిక్ రెడ్డి నువ్వు ఎన్ని కేసులు పెడితే కౌశిక్ రెడ్డి మీద అంత AK-47 అయితే గుర్తుపెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి, నీ కేసులకి భయపడేటువంటి తెలియజేస్తావు. ఇంకా ఎక్స్టార్షన్ అని పెట్టాడు. ఎక్స్టార్షన్ అంటే ఏంటిది? ఇలా రేవంత్ రెడ్డి గారు కాంట్రాక్టర్ల దగ్గర 20% కమిషన్ తీసుకుంటుంది ఎక్స్టార్షన్. ఇలా వరంగల్ జిల్లాలో సీతక్క గారు ములుగులో ఉష్క దందా చేసి కాంట్రాక్టర్లను బెదిరించి పైసలు వసూలు చేస్తుంది ఎక్స్టార్షన్. ఇవాళ కడియం శ్రీహరి గారు పేదల భూములు బెదిరించి గుంజుకుంటున్నాడు, అదే విధంగా ఇల్లీగల్ గా కారీ నడుపుతుంది ఎక్స్టార్షన్. రైట్. మొత్తం మీద రేపు ఎవరు ఊహించని రీతిలో ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతో సహా అన్ని ముచ్చట్లు బయట పెడతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని కేసులు పెట్టినా అంతకు మించి AK-47 గన్ అవుతా అని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి బెయిల్ మంజూరు తర్వాత మీడియా ముఖంగా చెప్పుడు జరిగింది. రైడ్ మొత్తం మీద రిమాండ్ విధించిన తర్వాత బెయిల్ మంజూరు చేసిన వరంగల్ కోర్టు ఖమ్మము జైలుకు తరలించనున్నారనే వార్తలు కూడా వచ్చినాయి. అంతలోపే బెయిల్ మంజూరు చేసింది కోర్టు. బీఆర్ఎస్ లీగల్ సెల్ టీముకు ధన్యవాదాలు తెలిపినారు పాడి కౌశిక్ రెడ్డి. రేపు ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలను బయట పెడతా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. అయితే బీజేపీ నాయకులను తరిమికొట్టిన నిరుద్యోగులు, మీరు ఎప్పుడైనా మా వైపు నిలబడి పోరాటం చేశారని నిలదీసిన నిరుద్యోగులు, బండి సంజయ్ లేఖ రాశారంటూ బుకాయింపు, బండిపై తిట్ల దండకం అందుకున్న నిరుద్యోగులు ఎదురు తిరగడంతో అక్కడి నుండి చల్లగా జారుకున్న బీజేపీ నాయకులు, కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మాట్లాడుతున్న బీజేపీ నాయకుల భరతమని హెచ్చరిక. గత ప్రభుత్వంలో మమ్మల్ని రెచ్చగొట్టిన మీరు రేవంత్ రెడ్డికి ఎందుకు వత్తాసు పలుకుతున్నారని ఫైర్. బీజేపీ కాంగ్రెస్ 2 పార్టీలు ఒకటేనని వాళ్ళని నమ్ముకునే ఈ రోజులలో రోడ్లెక్కాల్సి వచ్చిందని చెప్పేసి
నిరుద్యోగులు ఫైర్ అయ్యారు. రైడ్ నిన్న ఇందిరా పార్కు దగ్గర ధర్నా నిర్వహించారు. నిరుద్యోగుల మహాధర్నా అని చెప్పేసి, మహాగర్జన అని చెప్పేసి నిరుద్యోగులందరూ ఒకతాటి మీదకి వచ్చి ధర్నా నిర్వహించిండ్రు. ఏదైతే ఆనాడు అశోక్ నగర్లో రాహుల్ గాంధీ మాటిచ్చిండు, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టుకొని మాటిచ్చిండ్రు, సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి, సంవత్సరం లోపు 10,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయని పాపాన భర్తీ చేయనోళ్ళు వీళ్ళు ఇలా ఏం మాట్లాడుతున్నారంటే నిరుద్యోగులు జాబులు వద్దని, నోటిఫికేషన్లు వద్దని చెప్పేసి రోడ్ల మీదకి వస్తున్నారు, రోడ్ల మీద బైఠాయిస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు అని చెప్పేసి కొన్ని ముచ్చట్లు మాట్లాడే వరకు కడుపు మండిన నిరుద్యోగులు ధర్నా చేసిండ్రు మహాగర్జన పేరుతోటి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల వరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోతే, బిడ్డ నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోతే ఖబర్దార్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని చిత్తు ఓడిస్తామని చెప్పేసి ముచ్చట చెప్పిండ్రు. అయితే ఈ ప్రోగ్రానికి బీజేపీ నాయకులు మద్దతు తెలపడానికి వచ్చిరట మెల్లగాడికి. మీరు ఏనాడన్నా మా గురించి మాట్లాడిర్రా? మీరు ఏనాడన్నా కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చిండ్రా? ఆ పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన 60,000 ఉద్యోగాలను మా ప్రభుత్వంలోనే ఇచ్చినామని చెప్పేసి రేవంత్ రెడ్డి దండకం చదువుతా ఉంటే, ఏనాడన్నా అవి పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలు, పోయిన ప్రభుత్వంలో వేసిన నోటిఫికేషన్లు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాసిన పరీక్షలు, మరి వాటిని మీ ఖాతాలలో ఎందుకు కలుపుకుంటా ఉన్నారు? 60,000 ఉద్యోగాలు ఇచ్చిన మరి మీ ఖాతాలలోనే ఎందుకు కలుపుకొని చెప్పుకుంటా ఉన్నారని చెప్పేసి ఎన్నడన్నా కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు లేవనెత్తినరా? మా నిరుద్యోగుల పక్షాన గలమెత్తినరా? మీరు ఇలా ఏ ముఖం పెట్టుకొని వచ్చిండ్రు? పోయిన ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉద్యోగాలు ఇయ్యలేదు, 1,70,000 ఉద్యోగాలు వేసినప్పటికీ కూడా ఉద్యోగాలు ఇయ్యలేదు అని చెప్పేసి మమ్మల్ని రెచ్చగొట్టిన మీరు, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద రెచ్చగొట్టిన మీరు ఇలా కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఎందుకు కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతా ఉన్నారు? ఎందుకు కాంగ్రెస్ పార్టీకి జై అని కొడుతూ ఉన్నారు అని చెప్పేసి బీజేపీ నాయకులు అక్కడికి వచ్చిన వాళ్ళని నిలదీసే వరకు మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారట బీజేపీ నాయకులు. తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒకటే అని చెప్పేసి మిమ్మల్ని నమ్ముకున్నందుకే ఇలా రోడ్ల మీదకి వచ్చి కూర్చున్నాము అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసుకుంటే వాళ్ళని నిలదీసే వరకు బీజేపీ నాయకులు ఇప్పుడు ఈ నిరుద్యోగుల విషయమనే కాదు, ఏ విషయమైనా, రైతు భరోసా విషయమైనా, రుణమాఫీ విషయమైనా, కళ్యాణ లక్ష్మి విషయమైనా, తులం బంగారం విషయమైనా, ఇంకా 6 గ్యారంటీలలో ఏ గ్యారంటీ ముచ్చటైనా కనీసము బీజేపీ నాయకులు రేవంత్ రెడ్డి సర్కార్ను నిలదీసిన పాపాన పోతలేరు, అడుగుతలేరు, కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడతలేరు. బండి సంజయ్ లేఖ రాసిండ్రు ఆల్రెడీ అని చెప్పేసి బుకాయింపు కార్యక్రమాలకు దిగిర్రట. లేఖ రాయలేదు, గీక రాయలేదు, చల్ నడువు రీడికెళ్ళి దొబ్బయి అనగానే ఆడికెళ్ళి మెల్లగా జారుకున్నారట బీజేపీ నాయకులు. ఏ విషయంలోనైనా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నది బీజేపీ పార్టీ తెలంగాణలో మొత్తం మీద. అందుకే బీజేపీ పార్టీ తెలంగాణలో మూలకు పడ్డది. సునీల్ బన్సల్ సొంటోళ్ళు వచ్చి మొత్తం మీద సొట్లు పెట్టిపోయారు బీజేపీ నాయకులకు. ఇక్కడ తిన్నింటి వాసాలు లెక్క పెడతా ఉన్నారు, తినరేవు మరుస్తూ ఉన్నారు. ఇలా ఎందుకు మీరు బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు? బీజేపీ పార్టీ గ్రాఫ్ మొత్తం డౌన్ అయింది తెలంగాణ రాష్ట్రంలో, ఇలా ఆగం చేస్తూ ఉన్నారు బీజేపీ పార్టీని అని చెప్పేసి సొట్లు పెట్టే వరకు మొత్తం మీద ఏం చేయాలనో అర్థం కాక మరి ఇక్కడ బీజేపీ నాయకులు రేవంత్ రెడ్డిని ఎవరైనా తిట్టే వరకు ఒక ఎంపీ ఫోన్ చేస్తాడట, మన టార్గెట్ ఇప్పుడు కాదు కాంగ్రెస్ కాదు బీజేపీ అని చెప్పేసి ఆయన తిట్టనీయకుండా అడ్డం పడతాడట. ఈ పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. ఇక మాదాపూర్ ఏవి ఇన్ఫ్రా భారీ మోసం, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు అని చెప్పేసి వ్యాపారాలు చేస్తామని చెప్పేసి అక్కడ భూములు ఉన్నాయి, జాగాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఎవరిని నమ్మాలో అర్థమైతలేదు. ఇక్కడికే రియల్ ఎస్టేట్ దందా మొత్తం ఆగిపోయిందిరా నాయన అంటే ఇట్లా పేకుడుగాళ్ళు అందరూ మోపై ఇగో మీరు జాగా కొనుక్కోర్రి, ఇన్స్టాల్మెంట్లో పైసలు కట్టుర్రి, ముందుగా ఇంత కట్టుర్రి, కట్టిన తర్వాత నెలకిన్ని కట్టుకోండి, ఆ ఫెసిలిటీ కూడా ఉన్నది మా దగ్గర. మీరు భూమి కొని ఉట్టిగానే పెట్టద్దు, గంధపు మొక్కలు పెంచుతాం, చెట్లను పెంచుతాం, మామిడి తోటలు పెడతాం, కొబ్బరి తోటలు పెడతాం, అన్ని పెడతాం, మళ్ళీ దాని నుంచి వచ్చిన ఆదాయం 50% మీకు ఇస్తామని చెప్పేసి ఇట్లా ఎన్నో రకాల ఆఫర్లు పెట్టి ప్రజలను నిండా ముంచుతా ఉన్నాయి. కొన్ని ఇలా కోట్ల రూపాయలు, దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ఖాతాలలో వేసుకొని ఇక మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయరి, భూమి కొనుక్కోర్రి, జాగా కొనుక్కోర్రి, మీరు ఇచ్చిన పైసలు ఒకవేళ మీకు పైసలు రిటర్న్ ఇవ్వకపోతే మేము ఏం చేస్తామంటే భూమి ఇస్తాం దాని ప్లేస్లో. ఇప్పుడు 50 లక్షలు పెడితే కొన్ని రోజుల వరకు మీకు ₹1,00,00,000 ఇస్తామని చెప్పేసి ఇప్పటికే రియల్ ఎస్టేట్ మొత్తం దందా డౌన్ అయింది, ఆగమైంది, ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. నారాయణఖేడ్, యాదగిరిగుట్ట, బుదేరాలో వెంచర్లు ఉన్నాయంటూ పలువురిని మోసం చేసిన విజయ్ సైబరాబాద్ కమిషనర్ ఆఫీసులో ఈఓడబ్ల్యూఓ బాధితుల
ఫిర్యాదు మాదాపూర్ పిఎస్లో విజయ్ గోగులపై గతంలో కేసు నమోదు అని చెప్పేసి చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమున్నది? ఏమన్నా మీరు రూపాయి పోగు చేసుకొని మధ్యతరగతి కుటుంబాలు ఎంతో కొంత జాగా కొనుక్కోవాలి, ఎంతో కొంత భూమి కొనుక్కోవాలి, గుంట భూమి ఉన్న చాలు అని చెప్పేసి దాని మీద ఇలా పెట్టుబడి పెడితే ఇట్లాంటి మోసగాళ్ళు బడివేగాళ్ళు మోపై ఆగం చేస్తూ ఉన్నారు. 500 కోట్ల రూపాయల మేర మోసం చేసి పారిపోయినట్టు దొంగ బడివేగాడు. ఇక చూడుండ్రి వీళ్ళ కథ ఎట్లున్నదో చూడొచ్చు మనము. మొత్తం మీద ఇట్లా మోసగాళ్ళు ఎక్కువైపోయారు, కేటుగాళ్ళు ఎక్కువైపోయారు. రూపాయి పోగు చేసుకొని అది కష్టార్జితం కాబట్టి ఖర్చు పెట్టే ముంగట ఆలోచన చెయ్యండి. అసలైన వాళ్ళను నమ్ముకొని అసలే రియల్ ఎస్టేట్ దందా 20 లక్షలున్న జాగా 5 లక్షలకి ఇస్తామన్నా ఎవరు కొంటలేరు. బిడ్డ పెళ్లికో లేకపోతే ఇంకేమన్నా పిల్లల చదువులకు అమ్ముకుందామన్నా భూమి జాగా కొనడానికి ఎవరు ముందడికి వస్తలేరు. రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ అయింది కాబట్టి ఇగో ఇట్లా ఆగం చేసి ఇక ఈ ఏడాదంతా విమానంల మీదకెళ్ళి వచ్చింది. అయింది శనిగాడి ఘోరం పరిస్థితి. విమానం ఇన్సిడెంట్లు వరుసెంబడి జరుగుతూ ఉన్నాయి. ఇక ఇలా మేడేను ప్రకటించింది ఈ ఇండిగో విమానం. ఇంధనం చాలా తక్కువ ఉన్న నేపథ్యంలో మేడే ప్రకటించిన చెన్నైకి వెళ్ళే ఇండిగో విమానం బెంగళూరులో సురక్షితంగా ల్యాండ్ చేసిన పైలట్లు అని చెప్పేసి ఇంధనం అదేమో మొన్న అహ్మదాబాద్ గుజరాత్లో ఇంధనం ఎక్కువగా ఉండడంతో కింద పడంగానే బ్లాస్టింగ్ అయిపోయింది. ఇది ఇంధనం తక్కువగా ఉన్నది ఎక్కడ ఆగిపోయేది తెలియదు అని చెప్పేసి మొత్తం మీద ఆ విమానాన్ని అర్జెంటుగా కింద ల్యాండ్ చేసి ఇండిగో విమానాన్ని మేడే ప్రకటించిండ్రు. రైట్, జీసీఎస్కి ఏదైతే ఉంటుందో మన అహ్మదాబాద్ ఇన్సిడెంట్ విమానం ఇన్సిడెంట్లో ఒక ముచ్చట బయటకు వచ్చింది. అహ్మదాబాద్లో దాదాపు సాంకేతిక లోపాలను గుర్తించలేకపోయినరు. సాంకేతిక పరమైన లోపాల వల్లనే విమానం కుప్పగూలింది అని చెప్పేసి ఇక్కడ నలుగురిని దాదాపు 3 ఆఫీసర్ల మీద చర్యలు తీసుకోవాలి, 10 రోజులలో చర్యలు తీసుకోవాలి, మీరు మళ్ళీ ఏ చర్యలు తీసుకున్నారో అనేది రిటర్న్ చెప్పాలని చెప్పేసి. రైట్, ఈ సాంకేతిక పరమైన లోపాల వల్ల ఎంతో మంది ప్రాణాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. రైట్, ఇక యోగాంధ్ర అని చెప్పేసి ఒక కార్యక్రమం నిర్వహించారు ఇలా ఆంధ్రాలో. ఆ కార్యక్రమం మనం చూసినాం. కొందరు యోగా డే సందర్భంగా తెప్పించిన మ్యాట్లు ఎత్తుకొని సంకల పెట్టుకొని పోయినరు. కొంతమంది ఫుడ్ ప్యాకెట్లు కొంటపోయినరు. ఫుడ్ ప్యాకెట్ల కోసం ఎగబడే వరకు మొత్తం మీద తొక్కిసలాడ జరిగింది. ఒక మహిళ కొంతమంది అపస్మారక స్థితిలోకి కూడా వెళ్ళిపోయారనే ముచ్చట్లు బయటకు వచ్చినాయి. అయితే ఈ మోడీ అత్తాడు యోగాంధ్ర అని చెప్పేసి ప్రోగ్రాం పెట్టిండు. ఈ ప్రోగ్రాం పెట్టిండు బాగానే ఉన్నది. 2 గంటల ప్రోగ్రాంకు 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరట. మరి ఈ ఖర్చు పెట్టే పైసలని ఆడికి పోయినాయి, ఎవరి జేబులలోకి పోయినాయి అంటే తెలియదు. రైట్, కిటకిటలు ఆడాలి కదా, చిన్న పిల్లలను రప్పించిర్రోలా. ఆ వీడియో చూస్తే చాలా బాధ అనిపించింది. అంత లేనోళ్ళ అయ్యేపటికినా, అంత పేదరికంలో ఉన్న పిల్లలు అయ్యేపటికినా ఇంత చులకనగా చూసిండ్రు. గ్రీన్ కలర్ మ్యాట్లడ వారేసిండ్రు. కథం, కనీసం కప్పుకోనికి సెద్దరు లేవు, పక్కకు బెడ్షీట్లు లేవు. పిల్లలు ఎక్కడికక్కడ నిజంగా అనద్దు కానీ ఏమైందో గిట్ల పడిపోయినరు పిల్లలు అని ఎదురు చూడాల్సిన పరిస్థితి. మబ్బుల 3 గంటలకు తోలుకొని వచ్చిరట. మబ్బుల 3 గంటలకు తోలుకొని వచ్చి కనీసం బెడ్షీట్లు సౌకర్యాలు కల్పించిన పాపానవో లేరట. గిదాని చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు పసిపిల్లలంటే కిటకిట కనబడాలి, సందడి కనబడాలి, ప్రోగ్రామ్ అని చెప్పేసి పోరగాయలను పట్టుకొని వస్తుంది. కనీసం వాళ్ళకి సదుపాయాలు వసతులన్నా చూడాలి కదా. మరి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారు? బాగానే ఈ మధ్య కాలంలో ఏదైనా ముచ్చట రాగానే సోషల్ మీడియాలో వైరల్ కాగానే దాని మీద చర్యలు తీసుకున్నాం, వాళ్ళని సస్పెండ్ చేసినాం, ఇట్లా ఉండాలి ఆ చర్యలు. కానీ కనీసం పిల్లలకు మంచి ఏర్పాట్లు ఉన్నాయా లేవా, సౌలతులు ఉన్నాయా లేవా అని చూడరా. గింత అధ్వానం ఉంటుందా? గింత నెరి అధ్వానం. వాళ్ళతో అక్కర మీకే, వాళ్ళతో అవసరం మీకే. ఇంకా కొంతమంది అయితే కనీసము వాళ్ళకు ఫుడ్ ప్యాకెట్లు ఇవ్వలేరట, ఫుడ్ పెట్టలేరట. మబ్బుల 3 గంటలకు తోలుకొచ్చిరట. తర్వాత విశాఖలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో వసతులు సరిగ్గా లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళ ఉదయం 3 గంటలకు తీసుకొచ్చారు మమ్మల్ని. ఇక్కడ ఉదయం 3 గంటలకు తీసుకొచ్చి ఇక్కడ వారేసిరు. రిటర్న్ పోదామంటే బస్సులు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నది ఆమె. ఇంతపాటి పాలన ఉన్నది. మళ్ళీ గొప్పలు చెప్పుకుంటారు, మాటలు కోడలు దాటుతాయి, కాళ్ళు తంగేలు దాటి అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటా ముందడికి పోతూ ఉంటారు. రైట్, ఇక ఒక నిరుద్యోగి నిన్న మాట్లాడిన మాట సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది. ఆ మాట ఏంటంటే, చంద్రబాబు నాయుడుకు ముడ్డునొచ్చిన ఆంధ్రజ్యోతి వార్త రాస్తుంది. ఇలా నిరుద్యోగుల సమస్య మీద వార్త రాయడానికి ఏం రోగం వచ్చింది మీకు? ఎందుకు నిరుద్యోగులకు సంబంధించి వార్త రాయలేరు అని చెప్పేసి ఓ నిరుద్యోగి నిలదీసిండు. ఇలా వచ్చినాయా ఆంధ్రజ్యోతి, ఈనాడు వంటి అవి మైకులు పట్టుకొని వచ్చినాయి అంటే రాలేమన్న వరకు చంద్రబాబు నాయుడుకు ముడ్డినొచ్చిన వార్త రాస్తాయి కదా. ఇవాళ ఎందుకు ఓ 100 రూపాయలు నీ ముఖాన వాడేస్తా రాధాకృష్ణ, ఓ 100 రూపాయలు నీ ముఖాన కొడతా, మా నిరుద్యోగుల గురించి వార్త రాయి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అది కింద పక్కకు ప్లే చేసే ప్రయత్నం చేస్తా. తెలంగాణ ప్రయోజనాల నిమిత్తము, తెలంగాణ ప్రజల సమస్యల నిమిత్తము ఆయనకు వార్త రాస్తే ఏమి రాదు అన్నా, యాద పెట్టుకో.
ఆయనకు తెలంగాణ మీద ఎప్పుడు విషమే, కానీ బాబుకు తొత్తుల్లా వ్యవహరించటోళ్ళ మీద మాత్రం ప్రేమ పాయిరం ఉంటుంది. ఆయనకు వ్యతిరేకంగా వార్త ఏది రాయడు. ఆయన శిల్క పలుకులలో చిన్నగా విమర్శించినట్టు చేస్తాడు. ఆ విమర్శ మళ్ళీ వేరేటోళ్ళ మీదకి పోయేటట్టు చేస్తాడు. HCA భూముల విషయంలో సుప్రీంకోర్టుని విమర్శించిండ్రు కదా, అందులో ఒక్క మాట మాట్లాడిండ్రు రేవంత్ రెడ్డి గురించి, లేడికి లేచిందే పరుగు అని చెప్పేసి ఒకటే మాట చిన్నగా. అట్లా తువ్వాళ్ళ ఇటుక బిడ్డ కొట్టినట్టు కూడా చేయడు. తువ్వాళ్ళ చిన్న కంకర రాయి పెట్టినట్టు ఇట్లా నువ్వు గిచ్చినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి నెగిటివిటీ పెంచే వార్త రాయడు. ఇప్పుడు నిరుద్యోగుల తిరుగుబాటు అంటే రేవంత్ రెడ్డి సర్కారుకు తీవ్రమైన వ్యతిరేకత కదా, రాయడు. ఎందుకు రాస్తాడు? వాళ్ళు తెలంగాణ ప్రయోజనాల కోసం కాదు. ఈడ తెలంగాణలో ఏం జరుగుతుంది, ఏ మూలకి ఏం జరుగుతుంది, ఓ ఏమో అంటారు కదా, ఇక్కడ ఎక్కడ చెప్పేటోళ్ళని అక్కడ ఇక్కడ మోస్తున్నారు. తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణలో ఏ మూలకి ఏం జరుగుతుంది, ఎట్లా పావులు కదపాలి, ఏది సరైన సందు, ఎప్పుడు ఎన్నికలలో పోటీ చేయాలి టీడీపీ పార్టీ, ఎప్పుడు రేవంత్ రెడ్డికి మనం భజన చేయాలి, ఎప్పుడు రేవంత్ రెడ్డిని లావట్టాలి, రేవంత్ రెడ్డి మన మాట వినప్పుడు చంద్రబాబు నాయుడిని తిట్టినప్పుడు తోక ఎట్లాగా త్రియాలి, ఇట్లాంటి వార్తలు రాసుకొస్తాడు ఆయన. ఈ వార్తలు ఎందుకు రాసుకొస్తాడు అన్న, అది నన్ను పక్కకు ప్లే చేసే ప్రయత్నం చేస్తా. రైతుల ఖాతాలో నేరుగా డబ్బులు జమ చేయడం మంచిదేనా అంటూ కేటీఆర్ను ప్రశ్నించిన ఆక్స్ఫర్డ్ ఇండియన్ ఫోరం సభ్యుడు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తే, అయితే ఆ ఈవెంట్ జరుగుతా ఈవెంట్లో ప్రసంగించిండ్రు కేటీఆర్, చాలా అంశాలు చెప్పిండ్రు. అయితే కొన్ని రిపోర్ట్లు బయటపడ్డాయి కదా, ఆ రిపోర్ట్లు ఏంటంటే దేశంలోని నెంబర్ 1 రాష్ట్రంగా బీఆర్ఎస్ హయాంలో IT శాఖల మంత్రిగా మీరున్నప్పుడు కాగ్ రిపోర్ట్లే బయటకు వచ్చినాయి కదా, నెంబర్ 1గా మీరు నిలబడ్డారని. దానికి కారణం ఏమై ఉంటుంది అని చెప్పేసి ప్రశ్నిస్తే, ఇంకా ఇట్లాంటి విధానాలను చూసి ఏం నేర్చుకోవాలని చెప్పేసి మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేంద్రానికి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చిండ్రు. ఇంకా కేంద్రం ప్రోత్సహించి ముందడుగు పోతే బాగుంటుంది, సరైన నాయకత్వం ఉండాలి అని చెప్పారు. రేవంత్ రెడ్డి చెంప మీద చెల్లు అనిపించినట్టు ఆన్సర్ అయితే చెప్పిండ్రు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక చాలా అంశాలు చెప్పుకుంటూ వచ్చారు. ఈ రైతుల ఖాతాలలో జమ చేసిన పైసల గురించి ఏం చెప్పారంటే, రైతుల పట్ల నమ్మకంతో మేము వారి ఖాతాలో డబ్బులు జమ చేయడం వల్ల ఈరోజు తెలంగాణ అత్యధిక ధాన్యాన్ని ఉత్పత్తి చేసే రాష్ట్రంగా, అత్యధిక దేశానికే రైస్ బౌల్గా మారింది అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిండ్రు. రైట్, చాలా అంశాలు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయి. ఇక ఇంకొక అంశం ఇక్కడ చెప్పాలి. ఇది ఏంటంటే ఇందిరమ్మ ఇండ్ల గురించి నేను చెప్పిన కదా, ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి, ఇగత్త ఇందిరమ్మ ఇండ్లు, మాపత్త ఇందిరమ్మ ఇండ్లు. ఒకసారి నీ మొబైల్ ఇవ్వవా సార్? నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది. ఇగత్త ఇందిరమ్మ ఇండ్లు, అగత్త ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ఎదురు చూసిండ్రు కదా. ఈ ఎదురు చూసిన నేపథ్యంలో ఏమైంది కథ అని అంటే, ఇందిరమ్మ ఇండ్లు అనేటి కాంగ్రెస్ పార్టీ నాయకుల కోసమేనట. ఇందిరమ్మ ఇండ్లు అనేటి కాంగ్రెస్ పార్టీ నాయకుల కోసమేనట, ఇంకా వేరేటోళ్ళ కోసం కాదట. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ నాయకుల కోసమే ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి. ఈ ఫోన్ నాకు వాడరాదిగా. రైట్, వచ్చి ఇందిరమ్మ ఇండ్లు అనేటి కాంగ్రెస్ నాయకుల కోసమే అని చెప్పేసి ఒక ముచ్చట బయట పెట్టిండు. రైట్, ఇంకొక వార్త మీకు చెప్పాలి. ఆ వార్త ఏంటంటే, మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గంలో దారుణం వెలుగులోకి వచ్చిందో, నిజంగా ఘోరమైన ఘటన. ఆ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని విచక్షణారహితంగా కొట్టిండ్రట పోలీసులు. మరి ఎవరు ఏం కథ అనేది తెలియదు, వర్గ విభేదాల ఏం కథ ఏం చేసిండ్రు అనేది తెలియదు, కానీ విచక్షణారహితంగా కొట్టిండ్రట పోలీసులు. కొట్టవారకల్లా కాంగ్రెస్ కార్యకర్త ఏం చేసిండంటే, ఇజ్జత్ పోయిందని చెప్పేసి బలిమికి జీవి తీసుకోనికి ప్రయత్నం చేసిండట. ఈ ప్రయత్నంలో పాపం ఆయన బతికి బట్టగట్టిండు, కానీ 6 నెలల నుంచి ఒక జీవోత్సవంలా పడి ఉన్నాడు ఆయన. ఆ కాంగ్రెస్ కార్యకర్త 6 నెలల పొద్దు నుంచి. ఇది మంతని నియోజకవర్గంలో IT శాఖల మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గంలో జరిగిన ఘటన. పరిస్థితి విషమించింది. ఎట్లా అయిండు తెలుసా? ఆయన ముందెట్లున్నాడో నాకు తెలియదు, కానీ అంబులెన్స్లో ఆక్సిజన్ బుడ్లు పెట్టి చికిత్స అందిస్తూ ఉన్నారు. వాళ్ళ బంధువులు ఎవరైతే ఉంటారో, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ధర్నాకు దిగినరోళ్ళ. ఆ ధర్నాకు దిగిన నేపథ్యంలో ఆయన వీడియో చూపెడితే మాత్రం కింద ఆక్సిజన్ బుడ్లు ఉన్నాయి. నిజంగా ఇట్లాంటి సంఘటనలు చూస్తే దుఃఖం అనిపిస్తుంది, దుఃఖం అవుతుంది. పార్టీ కోసం జెండా మోయాలి, పార్టీ గెలుపు కోసం పోరాటం చేయాలి. పార్టీ గెలుపు కోసం జెండా మోసుడు ఎట్లుంటుంది అంటే, భుజాలు కాయలు కాసేటట్టు మోయాలి, కాళ్ళకి చెప్పులు అరిగేటట్టు తిరగాలి. కనీసం వాళ్ళ ఇంటికి పోతే తినడానికి బుక్కడి మెతుకులు కూడా ఉండయి. భార్య పిల్లలకు మంచి గుడ్డ కూడా ఇచ్చుకోలేని పరిస్థితులలో ఉంటారు. ఇలా కాంగ్రెస్ కార్యకర్తలను గుండెలలో పెట్టుకొని చూసుకుంటా
మీరే నా బలం మీరే నా బలగం అని మాట్లాడిండు కదా రేవంత్ రెడ్డి. ఇలా ఈ కాంగ్రెస్ కార్యకర్త మీ కంటికి గాన రాలేదా? పోలీసులు విచక్షణ రహితంగా కొడితే ఎందుకు కొట్టిర్రు ఏం కథ అనేది కూడా నేను చదివే ప్రయత్నం చేస్తా. ఒకవేళ అది మళ్ళొచ్చిన ఈ వార్తను మనం కంటిన్యూ చేద్దాం. ఎందుకు కొట్టిర్రు ఏం కథ అనేది అయితే వివరాలు తెలివై ఒకసారి చూద్దాం. నా పార్టీ మనుషులే నన్ను కొట్టించారని, ఆయన పార్టీ మనుషులే, ఇంకా కాంగ్రెస్ పార్టీ మనుషులే కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టించడం ఏంటో నాకు అర్థం కాదు. కొట్టించే వారికల్లా నా మనసులే నన్ను కొట్టించిరని చెప్పేసి మనస్తాపంతో బలిమికి జీవి తీసుకునే ప్రయత్నం చేసిండ్రు. 6 నెలలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు పరిస్థితి విషమించడంతో న్యాయం చేయాలని ధర్నాకు దిగిన కుటుంబ సభ్యులు పెద్దపల్లి జిల్లా మంతనిలో శ్రీపాద కాలనీకి చెందిన రాజకుమార్ అనే యువకుడిని 6 నెలల క్రితం ఒక కేసులో అకారణంగా చితకబాదిండ్రట. ఎటువంటి కారణం లేని చితకబాదిండ్రట. అకారణంగా చితకబాదడంతో నా పార్టీ నాయకులు నన్ను కొట్టిపిచ్చిర్రన్న బాధతోని మనస్తాపంతోని జీవి తీసుకునే ప్రయత్నం చేస్తే పాపం అటు ఓల ఇటు రాలే అన్నట్లు అయిపోయింది ఆయన పరిస్థితి. పోలీసులు కొట్టారని చెబితే తమపై గంజాయి కేసు పెట్టి అరెస్టు చేస్తామని ఎస్ఐ బెదిరించాడని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు. గంజాయి కేసు పెట్టి పోలీసులు కొట్టిండ్రట. కొట్టిన తర్వాత కొట్టిండ్రని ఎక్కడన్నా చెప్తేవి బిడ్డ నీ మీద గంజాయి కేసు పెట్టి ఇరికిస్తామని చెప్పేసి బెదిరించే వరకల్లా తీవ్రమైన మనస్తాపానికి గురై పాపం ఆయన అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇలా 6 నెలల పోల జీవోత్సవంలో వడున్నాడు. ఇట్లా బొక్క అయిండోళ్ళ కట్టకట్టే ఆ వీడియో సాధ్యమైతే ఎటువంటి ఇబ్బందులు కాకపోతే నేను పక్కకు ప్లే చేసే ప్రయత్నం చేస్తా. ఈ ఫుల్ కట్టులో ఈ వీడియో ప్లే చేసే ప్రయత్నం చేస్తా. చాలా బాధ అనిపించింది నాకు. రైట్, ఆందోళనకు దిగురు పోలీసుల కాళ్ళ మీద పడి వేడుకున్నా వదలలేదని, తన కొడుకు ఇలా అవ్వడానికి కారణం పోలీసులే అని తల్లి ఆరోపిస్తా ఉన్నది. రాజకుమార్ తల్లి ఇంత మంత్రి శ్రీధర్ బాబు గారు ఏం చేస్తారు మీరు? ఇది మంతని నియోజకవర్గంలో 6 నెలలు అవుతుంది ఈ ఘటన జరిగి. ఆ బాధిత కుటుంబానికి న్యాయం జరిగేటట్టు చూడలే. ఎందుకు కొట్టిరో అరుచుకోలే. అంటే అవతల పక్క వాళ్ళు మీకేమన్నా దగ్గర ఉన్నారా? ఇంట్లో కూడా 2 వర్గాలు ఉంటాయి కదా, జర అయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, జర కాని కాంగ్రెస్ పార్టీ నాయకులు. కార్యకర్తలను గుండెలలో పెట్టుకొని చూసుకుంటున్నారు. ఇది ఇయ్యాల గుండెలలో పెట్టుకొని చూసుకున్నాడు అంటే ఇదేనా? బలిమికి జీవి తీసుకునేటట్టు చేయడమేనా గుండెలలో పెట్టుకొని చూసుకున్నాడు అంటే అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ధర్నాకు దిగినరు. ఈ ధర్నాకు దిగిన నేపథ్యంలో చాలా ఆవేదన వ్యక్తం చేసుకుంటా పోలీసుల కాళ్ళ మీద పడ్డా విడిచిపెట్టలేరట. మంత్రి శ్రీధర్ బాబు గారు ఈ అంశం మీద తక్షణమే స్పందించాలి. ఆ అవసరమైన కొట్టుమిట్టాడుతుండు, పాపం కొన ఊపిరితోనే కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. అవసరమైన చికిత్స ఆ వ్యక్తికి మీరు అందియగలగాలి. ఆ వ్యక్తిని ప్రాణాలతో బతికి బట్టగట్టేటట్టు మీరు నిలబెట్టగలిగితే ఇలా వాళ్ళ గుండెలలో, కుటుంబ సభ్యుల గుండెలలో మీరు నిలిచిపోతారు. ఏదో మూలకు నెగటివిటీ ఉన్నా కూడా ఇలా మీరు ఆ పని చేయండి. ఎందుకు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పేసి రైట్. ఇక ఈ అంశాలన్నీ చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చాలా అంశాలు చెప్పిండ్రు. అందులో చాలా అంటే చాలా అంశాలు చెప్పిండ్రు. ఈ డీలిమిటేషన్ వల్ల ఏ విధంగా దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతూ ఉన్నాయి, ఏ విధంగా ఆగమైతా ఉన్నారు అని చెప్పేసి, ఈ డీలిమిటేషన్ వ్యవస్థ వల్ల ఏ విధంగా నష్టపోతా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రానికి జరిగే నష్టమైంది అని చెప్పేసి వివరించుకొచ్చిర్రు. ఫ్యామిలీ ప్లానింగ్ పటిష్టంగా అనుసరించిన తర్వాత జనాభా సంఖ్య ఆధారంగా డీలిమిటేషన్ చేయడం సరికాదని పేర్కొన్నారు కేటీఆర్. రైట్, ఇక్కడ ఆక్స్ఫర్డ్లో మాట్లాడడానికి పోయిర్రు. మాట్లాడిన తర్వాత ఈ అంశాలన్నీ చెప్పుకుంటూ వచ్చిర్రు. ఈ అంశాల నేపథ్యంలో మాట్లాడుకుంటూ వచ్చిర్రు. తర్వాత ఆ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకన్నీ సమాధానాలు ఇచ్చిర్రు. ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగానైతే. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పిందని చెప్పుకోవాలి ఇక్కడ. ఇక ఇంకొక వార్త ఇక్కడ చూడొచ్చు. వివాహేతర సంబంధాలు పాడుగాను ఇలా ఏడికి దారితీస్తూ ఉన్నాయి అంటే ప్రాణాలు తీసే కాడిదాకా దారితీస్తూ ఉన్నాయి. ఏమవుతుంది వల్ల ఈ వివాహేతర సంబంధాల వల్ల ఏమన్నా వస్తుందా? ఇలా దుర్మార్గురాలైన ఓ తల్లి లవర్తోని హనీమూన్కు పోవడానికి 2 పసి ప్రాణాలను తీసిందోళ్ళ విషం పెట్టి కడుపారగా అనుకున్నది తల్లి. కడుపారగా అనుకొని లవర్తోని హనీమూన్ కేసులు ఎక్కువైనాయి ఈ మధ్యకాలంలో. రఘు ఏదో మొన్న అయ్యే కదా, పాపము చాలా బాధ అనిపించింది ఆ విషయం చూస్తే కూడా. దాని తర్వాత ఇంకో ఇన్సిడెంట్ అయింది. పెళ్ళైనాక బాయ్ ఫ్రెండ్తో లేచిపోయిందట ఓ మహిళ. అది లేచిపోకంటే ముందుగానే ఆ భర్త హనీమూన్కు ప్లాన్ చేసిండట. అమ్మయ్య బతికి బసాయించిన బిడ్డ హనీమూన్కు పోతే అది ఆయన పేరు ఏదో పేరున్నది గుర్తొస్తలేదు, కానీ ఘోరంగా అంటే ఘోరంగా అజ్జేసింది కదా, జీవి తీసింది కదా ఆమె.
రైట్, ఇట్లాంటి వార్తలన్నీ బయటకు వస్తావు. అయితే నల్లగొండ జిల్లా నకరికేల మండలం నోముల గ్రామంలో దారుణం. నర్సింగ్ జానయ్య 34 ఏండ్ల అనే వ్యక్తిని కొందరు చెట్టుకు గట్టేసి దారుణంగా కొట్టడంతో తీవ్ర గాయాలు. జానయ్యను నల్లగొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి అని చెప్పేసి ఇక్కడ వార్త. ఈ ఘటనకు వివాహేతర సంబంధమే కారణమని. ఏమైంది? నిండు ప్రాణం అయిపోయింది, ఇంకేమున్నది? రైట్, ఈ వివాహేతర సంబంధాల వల్ల ఫ్యామిలీలు దెబ్బతింటా ఉన్నాయి. ఘోరమైన పరిస్థితులు. పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్న ఫ్యామిలీలని, అందుకే రాను కుటుంబ వ్యవస్థ అనేది ఉండదేమో అని చెప్పేసి అనుమానాలు వస్తూ ఉన్నాయి. పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్న సమస్యలన్నీ అనుమానంతోనే ఎక్కుతున్న సమస్యలట. రైట్, ఇంకో వార్త ఇక్కడ చూస్తూ ఉన్నాం మనము. 7 ఏళ్ల బాలికపై దాడికి పాల్పడ్డ మైనర్. మహబూబ్ నగర్ జడ్చర్లలో తల్లితో కలిసి కట్టెల కోసం వెళ్లిన 7 ఏళ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడు లైంగిక దాడి. బాలికను పొదల్లోకి లాక్కొలి నోట్లో గుడ్డలు గుక్కి దారుణానికి ఒడిగట్టి ఎవరికైనా చెబితే సపుతానని ఎంత రాటుదేళ్తాను పోరగాళ్ళు చూడుండ్రి. 16 ఏళ్ల పోరడు ఆయనకేంది చెప్పుర్రి? ఇంత ఘోరమా, ఇంత నీచమా, ఇంత పరిస్థితి? ఆడబిడ్డ బయటికి వెళితే ఇలా రక్షణ లేకుండా పోయింది. ఘోరమైన పరిస్థితులు. దీంతో ఆడపిల్లలు లేకపోతే చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు దాదాపు 478 దాటినాయి అని చెప్పుకోవాలి. దీంతో ఇటువంటి వార్త చూస్తూ ఉన్నాం. ఇక ఎవడేమనుకున్నా ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ కార్యకర్తల కోసమే. నేను ఇంతకు ముందే నేను చెప్పినా, అది చెప్పుడు కాదు, ఇక మళ్ళీ కూడా వివరిస్తా, మీకు వినిపిస్తా. తర్వాత 3వ విడతల ఏం చేస్తామంటే అప్పుడు నిజంగా బీదోడు ఉండడానికి వాడికి అవసరం, వాడు బీదోడు అని పెడదాం. 3వ విడతల ముందుగాల 2 విడతలలోనైతే ఇయ్యరు ఇందిరమ్మ ఇండ్లు. ఇది దేవురుప్పలలో జరిగిన ఘటన. మొత్తం మీద ఆడ కూసోబెట్టుకున్నాడు, చుట్టూత మందిని మార్బాలని ఎంబడేసుకొని ఏం చేసిండు? ఇలా మనకు కాంగ్రెస్ కార్యకర్తలకే కావాలి ఇండ్లు, కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చినాకనే వేరేటోళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి ముచ్చట చెప్పబట్టి. రైట్, మరో లగచర్ల లాంటి ఘటన పొద్దుగాలనే చోటు చేసుకుంది. ఇది నేను పొద్దుగాలనే చెప్పిన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇట్లా ఈ ఘటన జరిగింది. ఏదైతే ఫారెస్ట్ అధికారులు ఉంటారో ఆ అధికారులు మహిళల మీద దారుణానికి ఒడిగట్టిర్రు. వాళ్ళ బట్టలు చింపిర్రు, వాళ్ళను ఘోరం చేసిండ్రు. మొగోళ్ళని అక్కడికి రానియకుండా వాళ్ళ బట్టలు చింపి వాళ్ళ మీద దాడికి యత్నించారు, దాడికి పాల్పడ్డారు. వాళ్ళు 30 ఏళ్ల నుంచి పోడు భూములను సాగు చేసుకుంటా ఉన్నారట. ఫారెస్ట్ ఆఫీసర్లు చెప్పబెట్టకుండా జేసీపీతో వచ్చిర్రు. ఎక్కడైనా చెప్తే మీరు ఇంకా గుడిసెలు లేపెత్తాం, ఇండ్లు లేపెత్తాం, మిమ్మల్ని తీసుకుపోయి శివారు ప్రాంతాలలో ఇడిచిపెడతాం, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోరని చెప్పేసి బెదిరించే ప్రయత్నం చేసిండ్రు. ఈ బెదిరింపు కార్యక్రమాల వల్ల వాళ్ళు భయానికి గురైండ్రు, భయాందోళనకు గురి చేసిండ్రు. మొత్తం మీద మహిళలను ఎట్లా పడితే అట్లా చేసుకున్నారో ఈ ఫారెస్ట్ ఆఫీసర్లు. మరి దీని మీద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఎవరు పోతారు? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాలి. కానీ మహిళల పట్ల ఇంత అసభ్యంగా ప్రవర్తించడం మాత్రం చాలా దారుణం. తర్వాత నా మీద కూడా దాడి చేసిండని ఫారెస్ట్ ఆఫీసర్ చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ పిల్లిని బంధించి ఒక గదిలో పెట్టి దాని మీద తిరుగుబాటు లేవనెత్తే అది పులై మళ్ళీ ఎదురు తిరుగుబాటు లేవనెత్తుతుంది. ఇది మనుషుల పట్ల ఇంత నీచంగా వ్యవహరించడం చాలా దారుణం. అందులో మహిళలు, మీ ఇంట్లో కూడా అక్క చెల్లెళ్ళు ఉంటారు, తల్లులు ఉంటారు, పిల్లలు ఉంటారు, అందరు ఉంటారు. కాబట్టి మహిళలకు మర్యాద ఇచ్చి నడుచుకోవడం నేర్చుకోండి. ఇట్లా పెద్దోళ్ళని అందరిని ఇచ్చిపెట్టి పేదోని ఇంటి మీదకి బుల్డోజర్ పోతుంది, పేదోని భూమి మీదకి బుల్డోజర్ పోతుంది. ఇంకా 200 కోట్ల ఆస్తి ప్రభుత్వానిది అని గుర్తించబడ్డది కదా రాజేంద్ర నగర్లో, దాని మీదకి పంపిర్రు బుల్డోజర్లు, అటు పోవు. మొత్తం మీద ఈ పరిస్థితి. రైట్, ఇవి ఇళ్ళటి హైలైట్ అంశాలు. రేపటి అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజా గొంతుకై తెలంగాణ యాసలో ప్రశ్నిస్తూనే ఉంటుంది మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. జై తెలంగాణ, శనార్థ్.